హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు పెద్దవారిలో లేదంటే ఒక మిడిల్ ఏజ్ వారిలో మహిళల్లో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు యువతలో కూడా బ్యాక్ పెయిన్ అనేది కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఎక్కువగా మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ఈ గేమింగ్స్ ఎక్కువగా కూర్చొని ఆడే గేమింగ్స్ వల్ల కావచ్చు. సో ఇవి కారణాలు ఎక్కువగా చెప్పడం అనేది డాక్టర్స్ చూస్తూ ఉన్నాం. సో ఇది ఎలా స్పైన్‌ని ఎఫెక్ట్ చేస్తుంది? అండ్ దీనికి ఉన్నటువంటి పీఆర్‌పీ ట్రీట్మెంట్ బెస్ట్ ఆప్షన్ మనకి ఎలా అవుతుంది? ఎలా చేస్తారు? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర ఫ్రమ్ ఈపీఆన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో. మ్యామ్, సో బ్యాక్ పెయిన్ అంటే లేడీస్ గుర్తొచ్చేవారు. లేదనంటే పెద్దవాళ్ళు గుర్తొచ్చేవారు. బట్ ఇప్పుడు యంగ్‌స్టర్స్‌లో కూడా బ్యాక్ పెయిన్ చూస్తున్నాం. సో మేజర్‌గా యంగ్‌స్టర్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి? దేనివల్ల స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది? ఫస్ట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, డెడ్ లైన్స్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఇస్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్. థర్డ్ థింగ్ ఇస్ స్మోకింగ్ ఆల్కహాల్. ఫోర్త్ థింగ్ ఇస్ అన్నెసెసరీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, జిమ్మింగ్ విదౌట్ ట్రైనింగ్. చాలా మంది జిమ్ కి వెళ్తున్నారు విదౌట్ ట్రైనర్, విదౌట్ వార్మప్. వెయిట్ లిఫ్టింగ్ చేస్తే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రీజన్స్ వల్ల యంగ్ ఏజ్ లో, స్పెషల్గా యంగ్ మేల్స్ లో ఇది స్టార్ట్ అయింది. తర్వాత ఎక్కువ బైక్ డ్రైవింగ్, సిటీలోనే 70 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ కంటిన్యూస్గా బైక్ డ్రైవ్ చేస్తే, అబ్నార్మల్ పోస్చర్, జంక్ ఫుడ్ వల్ల ఒబేసిటీ, బరువు ఎక్కువ అయిన తర్వాత. సో ఆల్ దీస్ ఆర్ రీజన్స్ ఫర్ యంగ్ పేషెంట్స్ విత్ బ్యాక్ పెయిన్. లైఫ్ స్టైల్. సో డిస్క్ బల్జ్‌లు ఈ బ్యాక్ పెయిన్ లోనే ఒక భాగమా? ఎలా అవుతాయి ఇవి? డిస్క్ పెయిన్ మీకు తెలుసా? బికాస్ ఇది జనరలీ వి టాక్ అబౌట్ డిస్క్ పెయిన్, డిస్క్ బయటకి వచ్చినప్పుడు నర్వ్ కంప్రెస్ అయింది. బట్ బ్యాక్ లోనే, స్పైన్ లోనే మల్టిపుల్ స్ట్రక్చర్స్ కెన్ కాస్ పెయిన్. ఫెసెట్ జాయింట్ ఉంది, సేక్రోయిలియక్ జాయింట్ ఉంది, లిగమెంట్స్ ఉన్నాయి, మసిల్స్ ఉంది, తర్వాత నాన్ స్పైన్ కాజెస్ కూడా ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ డిస్క్ ఇస్ వన్ పాయింట్. కానీ డిస్క్తో పాటు వేరే స్ట్రక్చర్స్లో కూడా దే కెన్ కాస్ పెయిన్. అండ్ ఇది వీ డోంట్ ఐడెంటిఫై. సపోజ్ సమ్ వన్ హూ ఇస్ ఇన్ టు మార్కెటింగ్, చాలా ఇది సిటీలో తిరిగినప్పుడు, బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు ఇదే మూవ్మెంట్లో బైక్ డ్రైవ్ చేస్తే బెండ్ అవుతుంది కదా, సో దాంట్లో ఫెసెట్ జాయింట్లో ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్. స్మోకింగ్ చేసిన వాళ్ళకి డిస్క్ డిహైడ్రేట్ అవుతుంది, సో డిస్క్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఫీమేల్స్లో జనరల్గా లిగమెంట్స్, మసిల్స్ వీక్ ఉంటే జాయింట్లో ఇబ్బంది అయిన సేక్రోయిలియక్ జాయింట్ పెయిన్ అవుతుంది. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్. ఓకే, సో లోవర్ బ్యాక్ పెయిన్ అంటే ఏ ప్లేస్లో వస్తుంది, ఎలా వస్తుంది? ఇప్పుడు నా స్పైన్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 parts: cervical, dorsal and lumbar. So generally when we talk about lower back pain, it is the lumbar spine. In lumbar spine also L4, L5, L5S1 లో maximum time the pain generator will be there. Because ఒక బాడీకి కర్వేచర్ ఉంది కదా, స్పైన్ కర్వేచర్ ఉంది. సో ఈ స్పైన్ కర్వేచర్ is there for a reason. So if that curvature is not there, all the muscles, ligaments and the structures are strained. So that is why posture correction is important. The way we sit at work is important. Tarvata body weight at check is very important. Hormones kuda, it should be balanced. Thyroid valla, sugar valla, anni patients ki you see all these joint pains, muscles pains ఎక్కువ ఉంది కదా. So even the metabolic factors play important role. ఇప్పుడు అన్ని జంక్ ఫుడ్ లోనే we are depending, outside food కదా. స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు ఈ రోజుకి డెడ్ లైన్ ఉంది, ఐ హ్యావ్ టు వర్క్, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉన్నారు. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. సో ఎక్కువసేపు కూర్చొని డెస్క్ జాబ్లు చేసే వాళ్ళలోని బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఎందుకు చూస్తాము? సో మనం యూజ్ చేస్తున్నటువంటి సోఫాస్, లైక్ చైర్స్, లేదంటే బెడ్, ఇవన్నీ కూడా ఎలా కాజ్ అవుతాయి? కంటిన్యూస్ ఇఫ్ స్పైన్లో మూవ్మెంట్ లేకపోతే స్పైన్ బికమ్ స్టిఫ్. ప్రతి బాడీ పార్ట్స్కి మూవ్మెంట్ ఉండాలి. ఎక్కువ యూజ్ చేస్తే ఆర్ తక్కువ యూజ్ చేస్తే బోత్ ఆర్ డేంజరస్. సో సపోజ్ మీరు యూర్ సిట్టింగ్ ఆన్ ఫర్ సమ్ వర్క్, మార్నింగ్ 9 o'clock యూ సాట్ ఫర్ ద వర్క్, అండ్ ఇఫ్ యూఆర్ గెటింగ్ అప్ ఎట్ 1 o'clock, ఆల్మోస్ట్ ఇస్ 4-5 hours వరకు యువర్ మసిల్, లిగమెంట్స్, జాయింట్ ఇస్ ఇన్ ద సేమ్ పొజిషన్, స్టక్ అవుతుంది కదా మూవ్మెంట్ లేకపోతే. సో దట్ ఈస్ వై కంటిన్యూస్ 1 hourలో అట్లీస్ట్ 2-3 minutesకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ 2-3 minutesకి వాకింగ్ చేయాలి. సో సిట్టింగ్ వల్ల ఏమవుతుంది, అండర్ యూజ్ వల్ల, మసిల్ స్టిఫ్నెస్ వల్ల ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్, కాజింగ్ యూ పెయిన్. సో యాక్టివిటీ ఉండాలి, స్ట్రెయినస్ యాక్టివిటీ చేయకూడదు, అండర్ యూజ్
of muscle is also dangerous. అంటే ఇలాంటి పెయిన్ వచ్చేటప్పుడు మేజర్‌గా ఫస్ట్ చేసేది వితౌట్ డాక్టర్ అంటే ప్రిస్క్రైబ్ చేయకుండానే వాళ్ళు ఫిజియోథెరపీకి వెళ్ళడం చేస్తారు. లేదనంటే చాలామంది టాపికల్స్ ఎక్కువగా అప్లై చేస్తుంటారు. లేదంటే మసాజ్ సెంటర్‌లో మసాజ్ చేసుకుంటూ ఉంటారు. సో పెయిన్ ఉండేటప్పుడు ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏమైనా ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? See, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ అ మెకానికల్ పెయిన్ మీన్స్ మీకు తెలుసా నేను ఈ రోజు పని ఎక్కువ చేశాను, నా పోస్చర్ కూడా బాలేదు, ఆ టైంలో నొప్పి ఉంటే కొన్ని ఆయింట్మెంట్ అప్లై చేస్తే, ఆయిల్ అప్లై చేస్తే, చిన్న చిన్న స్మాల్ సాఫ్ట్ మసాజ్ చేస్తే పర్లేదు. బట్ ఈ అన్నీ చేసిన తర్వాత కూడా విపరీతం నొప్పి ఉంటే, నిద్ర సరిగా బాలేదు, పని చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది, దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఆ టైంలో తప్పకుండా యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఎవాల్యుయేటెడ్. ఈదర్ యూ గో టు అ ఫిజియోథెరపిస్ట్ హూస్ ట్రైన్డ్, ఈదర్ యూ గో టు అ డాక్టర్, బట్ డు నాట్ గో టు మసాజ్ సెంటర్స్. ఇంకా ఇది కైరోప్రాక్టర్ వల్ల కొన్ని చేస్తున్నారు కదా సౌండ్స్, ఇది క్రాకింగ్ దిస్ ఇస్ బ్యాడ్. సో సోషల్ మీడియాలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. మేబీ ఇలా చేయడం వల్ల వెంటనే సెట్ అయిపోతుందేమో అని అనుకుంటున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వర్కౌట్ కాకపోతే, సో అలా వచ్చిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా మీ దగ్గరికి? ట్రీట్మెంట్ ఎలా ఉండాలి? ఇఫ్ యూ గో ఫర్ అ ట్రీట్మెంట్, వాట్ యూ సీ, దాంట్లో ఇఫెక్ట్ ఉందా లేదా, సెకండ్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ కదా. సో యూ డోంట్ వాంట్ ఎనీ ట్రీట్మెంట్ వేర్ సైడ్ ఎఫెక్ట్ ఇస్ మోర్ దెన్ ఎఫెక్ట్. ఓకేనా? సో దాని ప్రకారం వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్ అండ్ డూ కదా. ఇఫ్ యూ గో టు ఫిజియోథెరపీ, కొన్ని మెకానికల్ ప్రాబ్లమ్ ఉంటే ఇట్ విల్ గెట్ ఫిక్స్డ్, బట్ ఫిజియోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. డాక్టర్ దగ్గర వెళ్తే దే విల్ గివ్ యూ సమ్ టాబ్లెట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, సెట్ అయితే ఓకే, బట్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ వెన్ యూ డూ మసాజెస్, క్రాక్లింగ్, ఆల్ దోస్ థింగ్స్, ఇది సపోజ్ డిస్క్ ప్రాబ్లం ఉంటే డిస్క్ ఎక్కువ అవుతుంది, సమ్ టైమ్స్ నర్వ్ కంప్రెస్ అయిన తర్వాత సడన్ డెత్ కూడా అవుతుంది. సో ఇది జస్ట్ యూ వెంట్ ఫర్ అ బ్యాక్ పెయిన్ అండ్ దెన్ యూ లాస్ట్ యువర్ లైఫ్ ఇస్ నాట్ గుడ్ కదా. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా రకాలుగా ఉంటుందని చెప్పారు కదా. సో ఏ బ్యాక్ పెయిన్ కి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది వర్క్ చేస్తుంది? ఎనీ బ్యాక్ పెయిన్ కూడా వర్క్ చేస్తుందా? ఇప్పుడు వీ హ్యావ్ టు ఐడెంటిఫై పెయిన్ జనరేటర్. డిస్క్ ప్రాబ్లం ఉంటే, డిస్క్ లో టేర్ ఉంటే పిఆర్పి ఇంజెక్ట్ చేస్తాం ఇక్కడ డిస్క్ లోనే. నర్వ్ లో వాపు ఉంటే నర్వ్ కి రికవరీ కోసం పిఆర్పి నర్వ్ లో ఇంజెక్ట్ చేస్తాము. జాయింట్ లో ప్రాబ్లం ఉంటే జాయింట్ లో ఇంజెక్ట్ చేయాలి. మసల్లో ప్రాబ్లం ఉంటే, లిగమెంట్లో ప్రాబ్లం ఉంటే ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో పిఆర్పి ఇంజెక్ట్ చేయాలి. సో జనరల్గా పిఆర్పి ఇప్పుడు ఆల్ టైప్స్ ఆఫ్ పెయిన్ కండిషన్స్లో, ఆల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్లో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఆర్ యూజింగ్ ఫర్ ఫ్రాక్చర్ ఆల్సో. సో ఫ్రాక్చర్ ఉంది కదా, సో ఫ్రాక్చర్లో రాడ్ పెడతారు, ప్లేట్స్ పెడతారు కదా, ఇంకా ఫాస్టర్ హీలింగ్ కోసం ఇది పిఆర్పి కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు. సో దానికి కూడా ఇప్పుడు పిఆర్పి వర్క్ అవుతుంది. సో పిఆర్పి వర్క్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్. సో పిఆర్పి చేస్తుండేటప్పుడే సైమల్టేనియస్ గా మీరు ఫిజియోథెరపీ కూడా సజెస్ట్ చేస్తారా, లేకపోతే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ? కాదు, పిఆర్పి చేసినప్పుడు టైంలోనే ప్రోటోకాల్ ప్రకారం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఓకే, బికాస్ పిఆర్పి వల్ల హీల్ అవుతుంది. స్ట్రెంథనింగ్ విల్ కమ్ విత్ ఎక్సర్సైజెస్. సో హీలింగ్ కి పిఆర్పి, స్ట్రెంథనింగ్ కి ఎక్సర్సైజెస్ రెండు సామాన్య టైంలోనే స్టార్ట్ చేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాక్ పెయిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎవరిలో ఎక్కువగా వస్తుంటుంది, అండ్ పిఆర్పి మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.